ఎట్లుందో ఎవరికేం తెలుసు. నీకు ఆయన అంటే ఇష్టం కావచ్చు, మా తమ్ముడు లేనప్పుడు ఆయన ఇంట్లోకి పిలిపించుకున్నావు కావచ్చు. ఊరివే నిన్ను లేవు ఓక. ఏమైంది? ఇంకా కాలేదా నీళ్ళు కట్టడు? అన్నం తినావా? అయిందే, నీళ్ళు పోతాంది. నేను తిన్నా, నువ్వు తినిపో. పోదాం. ఎప్పుడు తింటివి? మా ఇళ్ళమే తింటది. మా చెల్లి వచ్చినాయి కాదు. ఈమె ఎప్పుడు వచ్చింది? చెప్పకనే వచ్చింది. చెల్లి ఎప్పుడు వచ్చినావురా? నేను వచ్చి చాలా సేపు అవుతుంది అన్న. మరి అత్తున్నా అని మీ అన్నకి ఇంత ఫోన్ అన్నయ్యలేదేంది? ఫోన్ అయినా గుంజుకున్నాడు అక్క. ఏంది? ఫోన్ గుంజుకున్నాడా? ఎందుకు? మీ చెల్లె ఏం చెప్పక నాలుగు ముఖం వేసిందంటేనే అర్థమవుతుంది ఏమో లొల్లి పెట్టుకొని వచ్చినట్టున్నదని. అవునా చెల్లె? లొల్లి పెట్టుకొని వచ్చినావా? బాబాయ్ అని అన్నాడు నిన్ను? చెప్పు చెల్లె. అన్న కొన్ని రోజుల దాకా నన్ను ఏం అడగకూర్రి. సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తా. నన్ను కొద్ది రోజులు ఇక్కడే ఉండనివ్వండి. ఏం అడగకుంటాను? సందర్భం వచ్చినప్పుడు చెప్తా అన్నాయి కదా, ఎప్పుడు చెప్తుందో చూద్దాం. నువ్వైతే కాళ్ళు చేతులు ఆడుకున్నప్పుడు. అవ్వగారింటికి వచ్చి ఏ రంది రౌసు లేకుండా తినుకుంటూ ఉండటానికి అదృష్టం ఉండాలి. నారాత పాడుగా నాకు అసంటే అదృష్టం లేదు. ఇక కొంతమంది ఉన్నారు చీమ చిడుక్కు అన్నా అవ్వగారింటికి వచ్చుడే. ఏం మనుషులో ఏమో. ఛీ, అడి కుక్కలు పాడుగాను. మాకే తినడానికి తిండి లేదంటే ఏ ఉన్నా నా ఇంటికే వస్తాయి. ఊరివే నిన్ను లేవు ఓక. ఏం పనో పని, ఈ పని పాడుగాను. ఇంటికాడ వేయాలి, పొలం కాడ వేయాలి, అన్నిటికాడ వేయాలి. ఇంత ఆసరైతే అన్న మనుషులు లేరు. చేసి చేసి రెక్కలు పాడైతాయి. అంతేమో మాడినట్టు వాసన వస్తుంది. పొయ్యి మీద అన్నం ఉండే, అది ఇట్లా మాడింది ఏంది? ఓ పిల్ల, నా పని నేను చేసుకోబడి ముద్దపప్పు లెక్క గల్మ ముందట కూర్చున్నావు. గా అన్నం చూస్తేమో అన్నం అంతా మాడిపాయే. ఏం ఆలోచించుతున్నావు? ఏడున్నది నీ మనసు? అయ్యో వదిన, నేను వేరే ఆలోచనలో పడి చూసుకోలేదు. ఏం ఆలోచనలు? మీ ఆయన గురించేనా లేకపోతే ఇంకేదన్నా ఆలోచన ఉన్నదా? మా ఆయన గురించే వదిన. ఏం ఆలోచించుతున్నావు? ఎప్పుడు నా భర్త కొట్టిండు తిట్టిండు అని పుట్టింటికి వచ్చుడు బాగా అలవాటైంది పండగ లెక్క. నేను మా పుట్టింటికి అసలే పోను తెలుసా. ఏదైనా అవసరం ఉంటేనే పోతా. వదిన, నా భర్త మంచోడైతే నేను ఇక్కడికి ఎందుకు వస్తా? నా భర్తతో అక్కడే ఉండి సంసారం చేసుకునేదాన్ని. ఇక్కడికి వచ్చి నిన్ను అన్నను బాధ పెట్టేదాన్ని కాదు. ఆయన మంచోడు లెక్కనే ఉన్నాడు. నువ్వే ఏం తప్పు చేసినావో? నేనేం తప్పు చేయలేదు వదిన. ఆయననే తప్పనుకొని గొడవ చేసిండు. ఏంది? తప్పు అనుకుని గొడవ చేసిండా? ఇంతకీ ఏం జరిగింది? అది
మా ఇంటెనక సురేష్ కవిత సురేష్ బావా రాజులేడా? లేడు బావా, ఇప్పుడేదో పనుందని బయటికి పోయిండు. అరే సురేష్, ఇటు వచ్చినవురా? ఎట్లేదురా? ఏం లేదా? ఏం లేకుంటే నా పిల్లంతో ఏంద్రా గంట నవ్వకుండా తులుకుండా మాట్లాడుతున్నావు? అదేం లేదురా, ఇట్లా పోతా అంటే కవిత కనబడ్డది, నీ గురించి అడుగుతున్నా. సరే రమ్మని నేను పోతా. అవునే, ఇంటికి ఎవరత్తే వాళ్ళతో నేను నవ్వకుండా మాట్లాడతావానే? ఓ ఇంట్లోకి పోయి చాయ్ పెట్టి మాట్లాడకపోతుంది ఇంకా? పిచ్చా అండి, అసలు ఏం మాట్లాడుతానో నీకు అర్థమవుతుందా? అయినకు నేనెందుకు ఛాయ్ తీసుకొచ్చి పోతా? కనబడతలేదా నీ కథలు చూస్తే? ఇగో బిడ్డ, ఇంకొకసారి ఇట్లా మాట్లాడమని తెలిసిందనుకో మంచిగా ఉండదు. ఆయన ఎందుకంటే అట్లా మాట్లాడుతున్నావు? ఆయన అడిగింది నీకోసమే కదా, ఎందుకు అట్లా అబద్ధం చేసుకుంటానో? అప్పాడదామా? వసై, ఇంకొకసారి నా కళ్ళ ముందర ఇవ్వంతోడన్నా మాట్లాడినావు అనుకో బిడ్డ, నేనేం చేస్తావు నాకే తెలియదు. జాగ్రత్త. అసలు ఏమైంది నాకు ఈ మధ్య? ఇట్లా మాట్లాడుతాండి ఏంది? నేను ఎవరితో మాట్లాడినా ఇట్లా అబద్ధం చేసుకోడు కదా, ఎందుకు ఇట్లా మాట్లాడుతుండు? కవిత ఏమైంది? అదేంది సురేష్ బావ మళ్ళీ వచ్చినావు? ఇంతకుముందు నీతో మాట్లాడినందుకే మా ఆయన సీరియస్ అయ్యిండు, మళ్ళీ ఆయన చూసిందంటే పెద్ద గొడవ అవుతుంది. నువ్వు ఈ నుంచి పో. ఆయనకి ఏమైనా పిచ్చా? నేను ఏమన్నా నీతోటి? నువ్వు ఏం మాట్లాడకున్నా ఆయన అపార్థం చేసుకుంటాడు. నువ్వు సురేష్ బావా, ఇవన్నీ నువ్వు పట్టించుకోకు, ఏం కాదు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆయన ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు, ఇప్పుడే కొత్తగా మాట్లాడతాను. వసై, నీకు ఎన్నిసార్లు చెప్పాలనే? దుర్మార్గుడా, ఇక నువ్వు మారవు కదా? అసలు ఏం మాట్లాడతాను నువ్వు? నేను మారడానికి అంత పెద్ద తప్పు ఏం చేసినా? చెప్పి 2 నిమిషాలు అయితే లేదు, ఇంతలోనే కులుకుడా? ఏ పిచ్చా నీకేమన్నా? ఆయన ఏం మాట్లాడినా తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు? నాకు నీ మీద మొదటి నుంచి అనుమానం ఉంది, విన్నావా? ఇగో నడు, మీ అమ్మగారి ఇంటికి తెచ్చేస్తాడు. అరే ఇప్పుడు ఏం జరిగిందని అవ్వగారింటికి పోను నేను? తెలిసే, నీ గురించి నాకు మొత్తం తెలుసు కానీ నడు. ఆ సెల్ ఫోన్ కూడా ఇచ్చాయి. నీ దగ్గర ఫోన్ ఉంటే వాళ్ళతో ఫోన్ మాట్లాడతావు. నాడు, బట్టలు నాడు, మీ అవ్వగారి ఇంటికి తెచ్చేస్తే అప్పుడే పడుతుంది నీకు. మా తల్లే, నువ్వు చిన్నదానివేం కాదు, నీకు పెళ్ళైనా కూడా వేరే మొగలను నీ వెనక తెప్పించుకుంటా అన్నావు. అదేంది వదిన, నువ్వు కూడా గట్లనే మాట్లాడుతున్నావు? నేను ఏ తప్పు చేయలేదు, నేను చెప్పిందంతా నిజమే. నువ్వు చెప్పే దాంట్లో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో ఎవరికేం తెలుసు? నీకు ఆయన అంటే ఇష్టం కావచ్చు, మా తమ్ముడు లేనప్పుడు ఆయన ఇంట్లోకి పిలిపించుకున్నావు కావచ్చు. మేమేమన్నా చూడొచ్చినామా? మాకేమన్నా తెలుసా? భవానీ, ఏం మాట్లాడతాను? అప్పటి నుంచి చూస్తానా నోటికి ఏదో మాట్లాడుతున్నావు, పళ్ళు రాలుతాయి. అబ్బో, చెల్లెని ఒక మాట అనగానే కోపం బానే వస్తుంది. కోపానికి ఖర్చుడు కాదు, నేనేం చెప్తున్నా నాకే తెలియదు. ఏం చెప్తావు? కొడతావా తిడతావా? ఏం చెప్తావు? కొట్టుడు తిట్టుడు కాదే, నా సెల్లే నా దగ్గరకు వచ్చింది, పుట్టింటికి వచ్చిందని సులుకులు చేసి మాట్లాడుతున్నావు కదా, అది ఇంటి ఆడబిడ్డనే. చూడు ఎట్లా బాధపడుతుందో, ఏడుతుంది. ఏంది నా వల్ల ఏడుతున్నట్టు మాట్లాడుతున్నావు? చూసినా ఆ పిల్ల మీ అన్న ఏమంటాడు? నువ్వు నా వల్ల ఏడుతున్నావట, నిజమేనా? నేను ఏమన్నా నిన్ను? మళ్ళా అట్లా మాట్లాడుతున్నావేంటి? ఎవరు చూడు ఎట్లా ఎడుతుందో. ఏంది నువ్వు అనేది? నేను ఏడిపిస్తున్నా మీ చెల్లని? ఇన్నా అమ్మహ తల్లి, నా వల్లనే నువ్వు ఏడుతున్నావట. నేను ఏడిపించిన పేరు చేసారు కదా ఇద్దరు అన్న చెల్లెళ్ళు. నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను ఇంట్లో ఉంటూనే ఉండా. నేను మా అమ్మగారింటికి పోతా, ఉండు మీ ఇద్దరే. అది వచ్చిందే ఇయ్యాలా పోతా అంటావు? పోకు వదిన, ఇప్పుడు నేనేమన్నా అన్నేమన్నాడు? అద్దు మహా తల్లి, నువ్వు ఇంట్లో అడుగు పెట్టంగానే గిత్తలొల్లి చేసినావు. ఇక్కడనే ఉంటే ఇంకెన్ని లొల్లులు అయితే నేను పోతా మా అమ్మగారింటికి. అద్దు వదిన, చెల్లి ఆగే. వదిన
పోతే పోనీ వదినా. దరిద్రం పోతుంది పోవే ఎండాలు ఉంటావు ఉండుపా ఉండనిగా అన్న చెల్లెల్లే ఉండని. నేను వాళ్ళ చెల్లెనేమో అన్నట్టు నా మీదకే కోపానికి వస్తాడు. ఎన్నడు ఒక మాట అననోడు ఎన్నెన్ని మాటలు అన్నాడు, కొట్టడానికే మీదకి వచ్చిండు. ఈ ఉండని చెల్లె కమ్మ అంటి పెడితే తినుకుంటుండని, నేను ఉండనే ఉండ. కవిత కవిత అన్నా అన్నా ఏం చెల్లె అగో బావ ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన. మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. ఏం బావా మా చెల్లెను గట్లేనా మాట్లాడేది? అనుమానిస్తావు మా చెల్లెను? ఏం తప్పు చేసింది మా చెల్లె? చూసినావు నువ్వు? నీ కళ్ళతో నువ్వు చూసినావా? అది ఎంత బాధపడుతుంది, ఎంత కుమిలిపోతుంది. ఇక్కడికి అత్తనేమో నా పిల్లలతో గొడవ, అది వెళ్ళిపోయింది. నువ్వు అక్కడ అట్లా, నా పిల్లమో ఇక్కడ ఇట్లా. అది కాదు బావా. ఇగో కవిత, ఆ సురేష్ గారు పక్కింటి రాధిక వదిని కూడా గెలికిందట. వాళ్ళు వాని చెట్టు కట్టేసి కొట్టిరట. ఆ విషయం నాకు నిన్నే తెలిసింది. వాడు చెడ్డోడు కవిత, వాడు మంచోడు కాదు. నేను తప్పుగా అర్థం చేసుకున్నానే, నన్ను క్షమించు బావా. ఏ తప్పు చేయని మీ చెల్లెను నేను అపార్థం చేసుకున్నా, నన్ను క్షమించుర్రి. చాలా సంతోషం అండి, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు. నాకు అంతే చాలు. చెల్లె బావా ఇప్పటికైనా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, నాకు చాలా సంతోషంగా ఉన్నది. చెల్లె రారా బావా, చెల్లెని మంచిగా చూసుకో. మంచి చేసుకుంటా బావా. చెల్లె గొడవలు పెట్టుకోకూర్రి బావా, మనస్పర్ధాలు తెచ్చుకోకూర్రి. అర్థమైందా? మంచిగా ఉండు. మీరు మంచిగా ఉంటేనే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. సరే బావా. చెల్లె బట్టలు తెచ్చుకో, బ్యాగ్ తెచ్చుకో. సరే బావా, చెప్పాలి. వాచ్ జోర్దార్ పెట్టినావుగా, మరి నచ్చలేదు పెట్టకపోతే నీకేంది బావా అందగాడి. అంతే అంట. చెల్లె మంచిగా ఉంటారు సరేనా? అన్నా నువ్వు కూడా వదిన దగ్గరికి పోయి తీసుకొచ్చి మీరు కూడా సంతోషంగా ఉండరు. అదే వస్తుంది, నేను పోను దాని దగ్గర. లేదన్నా, నువ్వు పోయి వదిన తీసుకొని రా. చూస్తా. చూసుడు కాదు, ఇప్పుడే నువ్వు పోయి వదిన తీసుకొని రా. సరే, నువ్వు కూడా వదినగా అట్లా మాట్లాడిందని మనసులో పెట్టుకో. నేనేం పెట్టుకోలేదన్నా, నువ్వు వదిన దగ్గరికి పోయి తీసుకొని రా, సరేనా? నువ్వు బాధపడ్డావురా. నేనేం బాధపడలేదన్నా, అయినా వదిన దాంట్లో తప్పేం లేదు కదా అన్న. అత్తగారింటికి పోయిన తర్వాత కష్టమైన సుఖమైన అక్కడే ఉండాలి. ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకొని నేను ఇక్కడికి వచ్చుడు కరెక్ట్ కాదన్నా. నువ్వు పోయి వదిన తీసుకురా అన్నా. చెల్లె నేను బయటికి చెప్పుకుంటలేను కానీ అది విన కాంచెల్లి నాకు కూడా నిద్ర పడతలేదురా. అది పోయి ఇన్ని రోజులు అవుతుంది చూసినావా, మళ్ళీ వచ్చిందా అది? నాకు కూడా పానం కొట్టుకుంటాను దాని మీద. పోతుంది సరేనా? సరే అన్నా. నాకు ఇష్టం ఉన్నది కానీ దానికే. వదినకు కూడా నువ్వు అంటే ఇష్టమే అన్నా, ఏదో నేను వచ్చినాను కోపంలో అట్లా వేయింది అంతే. ఏడు ఇష్టం ఇష్టం ఉంటే రాకపోనా? నువ్వు పోయి తీసుకురా పో అన్న అత్తది. సరే, మీరైతే మంచిగా ఉంటారు. సరే బావా. సరే అన్న, నేను పోయేస్తాం. బావా మంచిగా తీసుకో. సరే బావా. బాయ్. ఎండాకాలం సార్ నీళ్ళే ఎత్తుంది. ఏందే ఇప్పుడు వస్తానవా? ఇప్పుడే వస్తానా. పోయిందా మీ చెల్లె? పోయింది. పొద్దుగాల ఏమైంది? తెలుసు, తెలిసే వచ్చిన. నీకెట్లా తెలుసే? నాకు అన్ని తెలుసు. నువ్వు ఏడున్నావో, ఏం చేస్తున్నావో, మీ చెల్లె ఏం చేస్తుందో అన్నీ తెలుసుకుంటా నేను. అన్ని కనిపెట్టుకుంటుంటున్నావా? మరి లేకపోతే నీ మనసుకి ఏమనుకుంటాను? లొల్లి పెట్టుకొని అవ్వగారింటికి ఏంది ఆ అన్నే ఉంటది అనుకున్నావా?
చెప్పినా కదా మీ చెల్లె పోయినాకనే ఇంటికి వస్తా అని. పోయిందని తెలిసే వచ్చిన. ఇగో నువ్వెంత గయ్యాలదానివైనా నువ్వు తిట్టేందే తెల్లారకపోనే. నేను పోయినాక యాదకొచ్చింది అవన్నీ. లేదు లేదు, అసలు నాకు నిద్రనే పడతలేదు తెలుసా. పట్టది. ఇప్పుడు నేను వచ్చినా కదా పడుతుంది. పట్టుకురా బ్యాగ్.